చరిత్రలో ఆ దేశానికి జరిగినంత నష్టం మరే దేశానికి జరగలేదు. ఎంతో వైభవంగా ఉన్న దేశం ఒక్కసారిగా కటిక చీకటిలోకి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా శతగాత్రులు, ఆర్తనాదాలు. ఆ తర్వాత కటిక దరిద్రంతో ఎప్పుడూ లేనంతగా నాశనమైన దేశం అది. రెండవ ప్రపంచ యుద్ధంలో తన సర్వస్వం కోల్పోయి ప్రపంచ దేశాల ముందు అత్యంత హీనంగా నిలిచిన దేశం. తన స్వశక్తితో, స్వయం కృషితో ఆ చిన్న దేశం ఈ రోజు ప్రపంచపు అగ్రదేశాలలో ఒకటిగా నిలిచింది. ప్రపంచాన్ని మొత్తం తన తెలివితేటలు మరియు శక్తితో వ్యాపార సామ్రాజ్యాన్ని సాధిస్తుంది. ఆ దేశమే జపాన్. ఇప్పుడు ఈ జపాన్ కోసం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ దేశం ఇంతటి అభివృద్ధి చెందడానికి గల కారణం అక్కడ ప్రభుత్వం మరియు తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచి అక్కడ పిల్లలకు నూరు పోస్తున్న దేశభక్తి ఒకటి ఉందండి. అది మనం వింటే మన నోట మాట్లాడదు. ముఖ్యంగా స్కూల్లో పిల్లలకు 5 విషయాలు బాగా చెప్తారంట. అవేమిటంటే, మొదటిది, మన దేశం మీద సూర్యరశ్మి పడ్డాకే ప్రపంచాన్ని సూర్యుడు వెలుగునిస్తాడంట. ఈ మాటతో దేశం అంటే ఒక గర్వభావం కల్పిస్తారంట. రెండవది, మన దేశానికి సేవ చేసిన మహనీయులని, నాయకులని ప్రాణం ఉన్నంత వరకు మరవకూడదు అని చెప్తుంటారంట. ఈ మాటతో దేశం నాయకులు ఎవరో, వారి గొప్పతనం, దేశం పట్ల వారికి ఉన్న అంకితభావం గురించి చెప్పి ఆ పిల్లల్ని కూడా దేశ సేవలో భాగం చేయడం అంట. ఇక మూడవది, దేశానికి కీడు తలపెట్టే ఆలోచన కలలోనైనా రాకూడదు. అలాంటి కీడు చేసేవారు ఉంటే వారిని ప్రభుత్వానికి తెలియజేయండి, లేదా దేశం నుండి వెలివేయండి. ఈ మాటతో దేశ అంతర్గత శత్రువులను ఏరివేయాలని చెప్పడం. నాలుగవది, మనకి అపకారం చేసిన శత్రువులను ఎప్పటికీ మరవకూడదు. వారికంటే మనం ఉన్నతంగా ఉండటమే వారికి మనం వేసే శిక్ష. అందుకే హిరోషిమా మరియు నాగసాకి మీద అమెరికా అణుబాంబు వేసినందుకు ఇప్పటికీ వారి వస్తువులను జపాన్ వారు కొనరు. ఇక ఐదవది, మనం మన కష్టం మీద, మన శ్రమ శక్తి మీదనే ఎదగాలి. దీనితో మనలో శక్తిని వెలికి తీయడం. ఈ 5 సూక్తులే వారి జీవన గమనాన్ని మార్చేసింది. ఈ 5 సూక్తులే వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం పిల్లలకు ప్రతిరోజు ఒక అంకిత భావంతో నూరిపోస్తుంటారంట. అందుకేనేమో ఎన్ని భూకంపాలు వచ్చినా, సునామీలు వచ్చినా ఎవరి సాయం అడగరు. అందుకే నేను టెక్నాలజీ విషయంలో కానీ, మరి ఏ ఇతర విషయంలోనైనా కానీ ప్రపంచంలో మొత్తం జపాన్ అంటే జపానే. అందుకే జపాన్ అంతటి అభివృద్ధి సాధించగలిగింది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి నా దేశాన్ని అలా ఎప్పుడు ఎన్నాళ్ళకు చూస్తానో అని అనిపిస్తుంటుంది. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ టాపిక్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి.